నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో క్రీడలకు మంచి భవిష్యత్తు సమిష్టి కృషితోనే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి ఎల్బీ స్టేడియంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయని ఇక ముందు నుంచి అన్ని శుభ పరిణామాలేనని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు ఈరోజు ఎల్బీ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్రంలో నూతన క్రీడా విధానం తీసుకురావడంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణం గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ల నిర్వహణపై దృష్టి సారించడం వంటి కార్యక్రమాలతో క్రీడల అభివృద్ధి ద్విగుణీకృతం అవుతుందని ఆయన అన్నారు. జై హింద్. I request our VCMD Madam to address the gathering. Good morning, everybody. Good morning. Happy Independence Day to everyone. I would like to request our Chairman Saab to address the gathering. Thank you. Thank you, ma'am. అందరికీ నమస్కారం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆగస్టు 15th మీ అందరి స్పోర్ట్స్ మెన్స్ అందరి కోచ్లు మా ఆఫీస్లో సందర్భంగా చాలా సంతోషకరం. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చిన అన్ని పరిణామాలు స్పోర్ట్స్ అథారిటీకి కానివ్వండి, తెలంగాణలో ఉండేటువంటి క్రీడా అభిమానులకు అందరికీ వెనువెంటనే శుభవార్తలు వింటూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ మెన్స్కి ఏ విధంగా మనం అవకాశాలు వచ్చిన వాటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, గతంలో జరిగిన వాటిని ఏది కూడా కోల్పోకుండా రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేద్దాం, మనందరం కలిసి తెలంగాణను దేశంలో కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిలో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గతంలో ఏ రోజు కూడా స్పోర్ట్స్ గురించి అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరగలే. ఈరోజు మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణకు తెచ్చుకోబోతున్నాం. దాంతోపాటు స్పోర్ట్స్ పాలసీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలే. దాంతోపాటు ఎన్నో మనకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ఇబ్బందికరంగా నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటి స్ట్రెంత్ను పెంచి ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా స్కూల్స్ను కూడా తెలంగాణలో పెంచి ఖచ్చితంగా స్పోర్ట్స్ అభిమానులందరినీ వారందరికీ ఆనందం కలిగించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేయబోతుందని అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ డ్రగ్స్కి కానీ వీటన్నిటికీ దూరం జరిగి మళ్ళీ ఒకప్పుడు ఏదైతే పాత రోజుల్లో ఆటలకు ఎక్కువ సమయం కేటాయించే విధంగా ఉండేదో ఆ విధంగా ఏర్పాటు చేసే దశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగానే మనందరికీ తెలుసు ఈ 10 ఏళ్లలో ఏ విధంగా జరిగిందో, కానీ మన ఒలింపిక్స్ పోయినప్పుడు మాకు కూడా బాధ కలిగింది.
మేమందరం ఒలింపిక్స్ చూసినప్పుడు అసలు మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి 2 అంకెల సంఖ్య ఊహించినాం మేమందరం. దానివల్ల ఇప్పుడు బాధపడాల్సిన పని లేదు. కానీ రాబోయే 4 సంవత్సరాలలో యుఎస్లో జరిగేటువంటి రాబోయే 4 సంవత్సరాలలో తెలంగాణ నుంచి అత్యధికంగా స్పోర్ట్స్మెన్స్ని తయారు చేద్దాం. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా తెలంగాణలోనే 2 అంకెల సంఖ్య విజేతలను తయారు చేసుకునే అవకాశం మనందరికీ ఉంది. దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికంటే ఎక్కువ క్రీడాభిమానులు ఉన్న రాష్ట్రం తెలంగాణ. మొన్న చూసినప్పుడు నాకు అనిపించింది, చిన్న చిన్న దేశాలు ఈరోజు గోల్డ్ మెడల్ కొట్టుకుంటూ పోయింది. మన దగ్గర ఎందుకు ఈ 10 ఏళ్ళలో ఎందుకు పడ్డామో నాకు అటు పోయిన తర్వాత అర్థమైంది. జరిగిన చిన్న చిన్న సమస్యలు ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ అధిగమిస్తాం. నేను కానీ విసిఎండి గారు కానీ మేమందరం వీటి గురించి చర్చించుకోదలిసినాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. వెంటనే ముఖ్యమంత్రి గారు దీని విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. స్పోర్ట్స్కు సంబంధించిన ఏ విషయాన్నైనా ఇమీడియట్గా మీరు తీసుకోండి. ఇటువంటి స్పోర్ట్స్ క్రీడాకారుడు మన ముఖ్యమంత్రిగా ఉండడం ఈరోజు తెలంగాణ క్రీడాకారులు చేసుకున్న అదృష్టం అని మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి మిత్రులారా, మీరు అందరికీ ఒకటే, మేము చేయాల్సిన పని ఎంతైతే ఉందో కింద ఆఫీసర్స్ దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి, చెప్ రాసి వరకు, ఎండి దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వర్కర్ వరకు, అదేవిధంగా కోచెస్ దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణగా మనం ముందుకు పోతే ఖచ్చితంగా రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ అగ్రగామిలో ఉండబోతుంది. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీకు సంబంధించినంత వరకు తెలంగాణలో రాబోయే రోజుల్లో కొత్త కొత్త వరవడిని చూస్తారు. స్పోర్ట్స్లో కూడా మనందరం గ్రామ స్థాయికి ఎటువంటి కార్యక్రమాలను తీసుకుపోవాలి, మండలాల్లో గ్రామాలలో ఎవరెవరైతే రియల్గా యాక్టివ్గా దీంట్లో స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న పిల్లల్ని, ఏదో సమస్యల వల్ల కొందరు రాలేకపోతున్నారు అంటున్నారు. నిజంగా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కొంత రాలేకపోతున్నారు కొన్ని వింటున్నాం. వాటన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా ఎవరైతే యాక్టివ్గా స్పోర్ట్స్లో ఉన్నారో వారన్నింటినీ ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. ఎటువంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. నేను అందుబాటులో ఉంటాం, 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎండి గారు అందుబాటులో ఉంటారు.